హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ పద్మిని కుక్ బుక్. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ నేను కాకరకాయతో ఉల్లికారం చూపిస్తున్నానండి. ఎప్పుడు చేసేలాగా ఎండుకారం ఇదేమీ లేకుండా ఎండుమిర్చితో మంచి టేస్టీగా ఉండేలాగా అస్సలు చేదనేది లేకుండా ఇలా ఉల్లికారం తయారు చేసి చూపిస్తాను. దీనికోసం అయితే ముందుగా కాకరకాయలని తీసుకున్నాను. ఇక్కడ నేను ఒక అరకిలో కాకరకాయలు తీసుకున్నానండి. ఉన్న వాటిలోనే కొద్దిగా సన్నగా ఉండేవి, పొడుగ్గా ఉండేవి చూసుకుని మరీ తెచ్చుకున్నాను. ఇవైతే కొద్దిగా చేదు అనేది తక్కువ ఉంటాయి. దీనిపైన నేను పొట్టేమీ తీసుకోవట్లేదు, ఇలాగే డైరెక్ట్గా చేసేసుకుంటున్నాను. ఇప్పుడైతే ఒక నైఫ్ తీసుకుని దాంతో ఇలా కాకరకాయకి మధ్యలోకి ఘాట్లు పెట్టుకోవాలి. చాలామంది మధ్యలో ఇలా ఘాటు పెట్టి లోపల స్కిన్ అంతా కూడా తీసేస్తూ ఉంటారు. అది ఏం అవసరం లేదండి. ఇలా ఉంటేనే మనకి ఆయిల్లో వేగినప్పుడు లోపల గింజలు కానీ కరకరలాడుతూ చాలా బాగుంటాయి. ఇలాగే అన్ని కాకరకాయల్ని మధ్యలోకి ఘాటు పెట్టుకొని కొద్దిగా ఇలా ఓపెన్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ నేను ముందే చెప్పాను కదా, ఎండుకారం ఏమీ వేసుకోవట్లేదండి, ఇలా ఎండుమిర్చితో చేస్తున్నాను. ఇక్కడ కారానికి తగినట్టుగా ఒక 15 నుంచి 20 దాకా ఎండుమిర్చిని తీసుకున్నాను. అలాగే 1 టీ స్పూన్ దాకా ధనియాలు తీసుకుని కొద్దిగా వేడిగా ఉన్న వాటర్ వేసుకుని ఒక 10 నిమిషాలు నానబెట్టుకుంటే చక్కగా మెత్తగా అవుతాయి. వీటిని ఆయిల్లో కూడా వేయించాల్సిన పని ఉండదండి. ఇలా పచ్చిగానే నానబెట్టుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఎండుమిర్చిని అయితే ఒక 10 నిమిషాలు అలా పక్కన పెట్టేసి నానబెట్టాలి. తర్వాత ఇక్కడ మనం అన్ని కాకరకాయలని కూడా ఇలా మధ్యలో ఘాట్లు పెట్టి కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా పసుపు ఉప్పు వేసుకుని ఈ పసుపు ఉప్పు కూడా ఒక్కొక్క కాకరకాయకి పట్టేలాగా ఇలా మొత్తం అంతా కూడా లోపల వరకు వెళ్ళేలాగా చేసుకోవాలి. ఇలా చేసుకోవటం వల్ల మనకి కొద్దిసేపటికి వాటర్ అనేది వచ్చేసి ఇక మనకి చేదు ఏదైనా ఉన్నా కూడా పోతుందండి. నార్మల్గా అయితే ఈ చిన్న సైజులో ఉన్న కాకరకాయలు అంత చేదుగా అయితే ఉండవు, టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఇలా ఉండేవైతే కనుక వీటిని కూడా ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. 10 నిమిషాలు పక్కన పెట్టుకుని తర్వాత అందులో వాటర్ మొత్తం గట్టిగా పిండేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ ఉల్లికారానికి తగినట్టుగా ఇక్కడ నేను 9 ఉల్లిపాయలు తీసుకున్నానండి, కరెక్ట్గా అరకిలో కాకరకాయలకి. అది కూడా చూసారు కదా, కొద్దిగా చిన్న సైజులో ఉన్న ఉల్లిపాయలనే ఇలా 9 ఉల్లిపాయలు తీసుకున్నాను. మీరు పెద్దవైతే కనుక ఒక 3-4 తీసుకుంటే సరిపోతుంది. మనకి ఇక్కడ కొద్దిసేపటికి ఎండుమిర్చి ఇవన్నీ నానిపోయి ఉంటాయి. అందులోని వాటర్ మొత్తం తీసేసి ఇలా ఎండుమిర్చి ధనియాలు మిక్సీ జార్లోకి వేసుకొని కొద్దిగా పసుపు, రుచికి సరిపడా ఉప్పు, అలాగే ఒక 1/4 టీ స్పూన్ దాకా జీలకర్ర వేసి ముందు వీటిని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా ఎండుమిర్చిని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఉల్లిపాయలను కూడా వేసేసుకోవాలి. 9 ఉల్లిపాయలని కూడా ఇలా 2 భాగాలుగా కట్ చేసుకుని వేసుకున్నాను. తర్వాత ఒక 7 నుంచి 8 దాకా వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుని అవసరమైతే వాటర్ పోసుకుని బాగా మెత్తగా పేస్ట్లా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ కాకరకాయ ఉల్లికారం తయారు చేసుకోవడం కోసం స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని ఇక్కడ ఒక 1/4 కప్పు దాకా ఆయిల్ అయితే తీసుకున్నానండి. కాకరకాయ ఉల్లికారం అంటే ఆయిల్ కొద్దిగా ఎక్కువగానే ఉంటుంది. ఇంత ఆయిలా అని అనుకోవద్దండి అసలు. చివరికి వచ్చేసరికి మనకు ఆయిల్ ఏమీ మిగలదు. మీరు కావాలంటే తగ్గించి కూడా వేసుకోవచ్చు, ఏం కాదు. ఇక్కడ నేనైతే 1/4 కప్పు ఆయిల్ తీసుకున్నాను. అలాగే పసుపు ఉప్పు వేసి నానపెట్టుకున్నాం కదా, వాటిని గట్టిగా పిండేసి ఇలా ఆయిల్లోకి వేసి మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి ఇలా బాగా వేగే వరకు వేయించుకోవాలండి. ఇవి మనకి వేగుతుంటేనే ఇలా కలుపుతూ ఉంటేనే మనకి గలగల సౌండ్ వస్తూ ఉంటాయి. అలా క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలి. ఇంతకు మించి కలర్ ఎక్కువగా చేంజ్ అయినా కూడా బాగోదండి. ఇక్కడ నేనైతే ఇంకా ఆయిల్ ఏమీ తీయట్లేదు. ఇందులోనే మనం గ్రైండ్ చేసుకున్నాం కదా, ముందే ఉల్లిపాయ పేస్ట్ని వేసేసుకుంటున్నాను. మీకు ఆయిల్ అనేది చూడడానికి ఇంత కనిపిస్తుంది, కానీ తర్వాత ఫైనల్గా ఈ కర్రీ మొత్తం ప్రిపేర్ అయ్యేసరికి ఎక్కడ ఆయిల్ అనేది ఉండదండి. ఆయిల్ మీకు మరీ ఎక్కువగా అనిపిస్తుంది అంటే కనుక మీరు తగ్గించుకుని మీకు ఎంత కావాలో అంత మాత్రమే వేసుకోండి. ఇక్కడ నేనైతే ఉల్లిపాయ పేస్ట్ని కూడా వేసేసుకున్నాం కదా, ఇది మొత్తం అంతా కూడా ఈ కాకరకాయ ముక్కలకి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకుని ఇదంతా పచ్చివాసన పోయి దగ్గర పడే వరకు బాగా వేయించుకోవాలి. లో ఫ్లేమ్లోనే పెట్టుకుని వేయించుకోండి, లేకపోతే అడుగంటేసి మాడిపోతుంది. లో ఫ్లేమ్లోనే పెట్టుకుని ఇలా బాగా వేగే వరకు వేయించుకుంటే మనకి కాకరకాయ ఉల్లికారం రెడీ అయిపోయినట్టేనండి. ఇక్కడ చూసారు కదా, మనకి స్టఫింగ్ కూడా చేయాల్సిన పని ఉండదు. డైరెక్ట్గా అలా పేస్ట్ని వేసేసుకుంటే మనకి సరిపోతుంది. అలాగే అస్సలు చేదు అనేది ఉండదు. ఇలా చేసుకుని పెట్టుకుంటే మీకు వారం రోజులైనా కూడా అస్సలు పాడవదండి, చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే కాకరకాయలు కూడా చాలా చిన్న చిన్నవి తీసుకున్నాం కదా, ఇవి ఆయిల్లో వేగేసరికి లోపల గింజలు కూడా చక్కగా క్రిస్పీగా ఉంటాయి, తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది. నా ఛానల్లో మరిన్ని కాకరకాయ వీడియోస్ చాలా ఉన్నాయండి, వాటిని కూడా చూడండి. మీకు నచ్చిన కాకరకాయ రెసిపీని కూడా ఒక్కసారి నేను చూపించిన విధంగా ట్రై చేసి చూడండి. ఎవరైనా సరే చాలా ఈజీగా చేసేయచ్చు. ఇలా చేసి పెడితే కాకరకాయ ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తినేలాగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి.